మెడికల్ కోడింగ్ మెల్లగా బూమ్ అవుతుందా? ఎస్, ఈ వీడియోలో దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాము. జనరల్గా మనం మాట్లాడుకుంటే అసలు మెడికల్ కోడింగ్ అంటే ఏంటి, మెడికల్ కోడింగ్ అనేది ఫర్దర్గా ఉంటుందా లేదా? సో ఫస్ట్ మనం మన ఇండియాలోనే చూసుకుందాము. వితౌట్ మెడికల్ ఇన్సూరెన్స్ మనము ఒక చిన్న ట్రీట్మెంట్ అనేది చేసుకునే పరిస్థితి ఉందంటారు ఇండియాలో. సో నాట్ ఓన్లీ ఇండియా, మన యూఎస్లో చూసుకుంటే 40 కోట్ల మంది ఎంతమంది ఉన్నారు? 40 కోట్ల మందికి అసలు మనకి ఇప్పుడు కొత్తగా ఎంఎస్ చేయాలి అన్నా లేదా అక్కడ ఉండాలి అన్నా కానీ మెడికల్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ. వితౌట్ మెడికల్ ఇన్సూరెన్స్ అనేది వాళ్ళు అడుగు కూడా పెట్టనీరు, వాళ్ళ రూల్ కూడా ఉంది. కొన్ని కంట్రీస్ అయితే డైరెక్ట్ మెడికల్ సంబంధించిన అంటే మెడికల్ ఇన్సూరెన్స్కి కోడింగ్కి సంబంధం ఉందని నేను ఖచ్చితంగా మాట్లాడతాను. సో ఇండియాలో కూడా మెడికల్ ఇన్సూరెన్స్ లేకుండా ఎవరికి ఉండదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉంటుంది, క్లెయిమ్ ఉంటుంది. అయితే దీనికి సంబంధించి మెడికల్ కోడింగ్ అనేది, మెడికల్ కోడింగ్ అందరికీ కాదు, మెడికల్ కోడింగ్ దోస్ హూ కేమ్ ఫ్రమ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇది ఎలిజిబిలిటీ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటి అంటే ఈ మెడికల్ కోడింగ్కి ఇన్సూరెన్స్ సంబంధం ఏంటి అంటే ఈ మెడికల్ ఇన్సూరెన్స్ జనరల్గా మనకు బాగాలేకపోతే ఏం చేస్తాం మనము? సో ఒక హాస్పిటల్ జాయిన్ అవుతాం, వాళ్ళు ఒకవేళ ఆపరేషన్ అంటారు, ఇంకోటి అంటారు, దానికి సంబంధించి క్లెయిమ్ చేసుకోవడానికి బ్యాక్ ఎండ్లో ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. హాస్పిటల్కి దానికి సంబంధించి మనకి ఏం బాగలేదు, దానికి సంబంధించిన కోడ్ ఒకటి ఉంటుంది, దాన్ని బట్టి వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉంటారు. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలా ఉంటుంది. ఈ పర్సన్కి ఈ రిక్వైర్మెంట్స్ మీట్ అయితే ఈ డాక్యుమెంట్స్ వాళ్ళు ఇవ్వాలి, ఈ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తే దీనికి సంబంధించి మనం ఇంత వాళ్ళకి ఇవ్వచ్చు, ఈ హాస్పిటల్కి ఇంత మనం ఇవ్వచ్చు, ఇతనికి ఇంత ఎలిజిబిలిటీ ఉంది. ఇవంతా కూడా ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్లో మెడికల్ కోడింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఈ ప్రాసెస్ అంతా చేస్తారు. సో స్మూత్గా ఈ ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేసుకోవడానికి, ఒకవేళ రిజెక్షన్ అయినా లేకపోతే మనకి ఇంకేమైనా డాక్యుమెంట్స్ కావాలి, ఈ ప్రాసెస్ అనేది బ్యాక్ ఎండ్లో స్మూత్గా జరగడానికి జనరల్గా మెడికల్ కోడింగ్ అనేది అవసరం పడుతుంది. మెడికల్ కోడింగ్ మెల్లగా భూమి అవుతుంది. జనరల్గా అంటే మెడికల్ కోడింగ్ మెల్లగా కాదు. సో మెడికల్ కోడింగ్ ఎప్పటికీ ఉంటుంది. మనిషి బతుకున్నంత కాలం మన రోగాలు ఉంటాయి, రోగాలు ఉన్నంతకాలం మెడికల్ కోడింగ్ ఇన్సూరెన్స్ అవసరం పడుతుంది. ఈరోజు హాస్పిటల్లో డైరెక్ట్గా క్యాష్ కట్టి ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితి లేదు. సో అంటే కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇవ్వట్లేదు, క్లెయిమ్స్ ఇవ్వట్లేదు, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. జనరల్గా మెడికల్ కోడింగ్ ఫ్యూచర్ ఉంటుందా? 100% ఫ్యూచర్ ఉంటుంది. ఎవరైతే సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారో, సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఒక సాఫ్ట్వేర్ కల్చర్లో, సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేయాలి. సో కొంచెం నాకు ఏది బెటర్ అవుతుంది అంటే మెడికల్ కోడింగ్ 100% ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ప్యాకేజెస్ కూడా మంచిగానే ఉంటాయి, డిమాండ్ కూడా చాలా బాగానే ఉంది. రోజుకి ఈ డిమాండ్ అనేది పెరుగుతూ ఉంది. కొంచెం మనకి క్రిటికల్ థింకింగ్, సో ఎనలిటికల్ థింకింగ్ ఇవన్నీ కూడా మనకు కొంచెం ఉంటే బెటర్గా ఉంటే ఖచ్చితంగా మెడికల్ కోడింగ్ అనేది మనం 100% చేసుకోవచ్చు. మంచి బూమ్ అవుతా ఉంది మెడికల్ కోడింగ్ అనేది. ఫ్యూచర్ కూడా ఎలాంటి డౌట్ లేదు. అండ్ వీ కెన్ సే దట్ ఫ్యూచర్ ప్రూఫ్ అంటే ఒక ఈ రిజిస్టర్ ప్రూఫ్ అని చెప్పుకోవచ్చు. ఏఐ కూడా ఇంపాక్ట్ అనేది మెడికల్ కోడింగ్ మీద ఎక్కువ ఉండదు. ఏఐ ఇంపాక్ట్ అంటే ఏఐ సపోర్ట్ తీసుకొని హ్యాండ్ ఇన్ హ్యాండ్ వర్క్ చేస్తారు, కానీ కంప్లీట్గా రీప్లేస్ చేసే పరిస్థితి అయితే ఉండదు. ఇదైతే క్లారిటీ. ఇది ఒకసారి చూడండి. మెడికల్ కోడింగ్ ఏమైనా నేర్చుకోవాలంటే ఎస్ యూ కెన్ ప్లాన్. మీకు సూట్ అవుతుందా లేదా, మీకు ఇది కాకుండా వేరే కోర్సెస్ ఉన్నాయా లేదా, యూ కెన్ అటెండ్ ఫర్ కౌన్సిలింగ్, ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్.